అంటే ఏదైనా ఒక కట్టడం దైవజనుడి చేత కట్టబడింది అని అంటే అది ఉద్దేశం లేకుండా కట్టబడదు, అది ఉపయోగం లేకుండా కట్టబడదు. అందరూ నా వైపు చూస్తున్నారా? ఊరకనే అది కట్టబడదు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఒక విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ప్రియులరా అది ఒక ఉద్దేశంతోనే జరుగుతుంది. కాబట్టి ఈ పూట నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగి నేను సిద్ధపడింది ఒకటైతే ప్రభు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, నీవు ఈ సంగతి మాట్లాడు అని చెప్పి పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ పూట మందిరం యొక్క ప్రతిష్ట గురించి ఆమె చెప్పిన గట్టిగా మందిరం యొక్క విధానము గురించి ఈ పూట మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలండి. ఈ మాట ప్రియులరు ఎవరు మాట్లాడుతున్నారు అంటే గనక యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు గారు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అనంటే తన ఇంట్లో కూర్చొని కాదు, తన ఇంట్లో ఉండో తన యొక్క స్థలములో ఉండో తన ప్రాంతములో ఉండి కాదు. మరి ఎక్కడి నుంచి ఈ మాట మాట్లాడుతున్నారంటే ఒక అరణ్యములో ఉన్నాడు యాకోబు గారు. హల్లెలూయా చెప్పండి, ఎక్కడున్నాడండి? ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నాడు. ఆ అరణ్య ప్రదేశం పేరు బెహెర్షబా. చెప్పండి ఏంటండి అది? బెహెర్షబా అనే అరణ్యం. ఆ అరణ్యంలో ప్రియులరా ఒంటరిగా ఉన్నాడు, తనతో ఎవరూ లేరు. ఆ ఒంటరిగా ఉన్న యాకోబట అనేక రాళ్ళు అక్కడ కనబడుతూ ఉంటే ఆ చిమ్మ చీకటి వేళ గాఢాంధకారపు పరిస్థితిలో భయంకరమైన క్రూర మృగాలు తిరిగే ఆ స్థలములో, మనుష్య సంచారమే లేని ఆ స్థలములో, మందిరము అనడానికి ఆకారము లేని ఆ స్థలములో, మందిరమని పిలవడానికి ఎటువంటి ఆధారము లేని ఆ స్థలములో, మందిరమని పిలవడానికి పిల్లలు ఎటువంటి ఆనవాలు లేని ఆ స్థలములో అంటాడు కదా, ఇది దేవుని మందిరమే కానీ చెప్పాలి వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అనే మాట మాట్లాడారు. ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఒక అరణ్య భూమిని చూసి, ఆకారం లేని భూమిని చూసి, ఆనవాళ్ళు లేని భూమిని చూసి, ఏ విధమైన మందిరం అని పిలవడానికి సరైన చోటిగాని ఆ స్థలాన్ని చూసి అయ్యా ఇది దేవుని మందిరమే అని చెప్పడానికి గల యాకోబు హృదయంలో ఉన్న అసలైన కారణాలు ఏమిటి? గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యాకోబు గారి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? నేనేమంటానంటే ఈ ఎడారి భూమిని చూసి దేవునికి స్తోత్రం, ఇక్కడ ఇల్లు లేనప్పుడు, ఇక్కడ ఎటువంటి పరిధులు లేనప్పుడు, ఇక్కడ ఏ స్థలము లేనప్పుడు, ఇక్కడ ఏ విధమైనది లేనప్పుడు దైవజనులు మొట్టమొదటి స్థలాన్ని చూశారు. చూసి అమ్మా ఇక్కడ దేవుని మందిరము కట్టాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, వాస్తవంగా నేను కూడా చెప్తాను ఏమనంటే దైవజనుడి స్థలం చూసినప్పుడు ఇది ఎంతో భయంకరం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా భయంకరమే. హల్లెలూయా. ఎందుకు? గట్టిగా వర్షం కురిసింది అనుకోండి, రాటకు ఉంటుంది దారి, ఇప్పుడు భయంకరమే. గట్టిగా వర్షం కురితే వస్తా ఉంటుందండి. నేను ఇలా వద్దాం అనుకుని ఇలా బాగోదేమో మళ్ళీ అలాగెళ్ళి ఆ రోడ్లన్నీ ఈ రోడ్లన్నీ మొత్తం రౌండ్ వేసాను ఇందాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా ఏ రోడ్లో చూసినా ఎక్కడో చోట చెప్పండి ఏం కనబడతా ఉంది? బురద కనబడుతుంది, బంద కనబడుతుంది. అయినా సరే ఆ దినములోనే దైవజనుడి స్థలాన్ని చూసి, ప్రాంతాన్ని చూసి ఇక్కడ దేవుని మందిరము నెలకొల్పబడాలి అనే గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటికి ఇటువంటి ఆకారం ఉందంటారా? మాట్లాడాలి మీరు. అప్పటికి ఇటువంటి ఆనవాలు ఉందంటారా? అప్పటికింత అంత అద్భుతమైన విధానములు ఇవన్నీ ఉన్నాయంటారా? కానీ ఇవన్నీ ఎవరి మధ్యలో ఉన్నాయి తెలుసా? దైవజనుల మధ్యలో ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి.
దైవజన్ హృదయంలో ఉన్నాయి. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, ఇది దేవుని ఉద్దేశ ప్రకారంగా ఏర్పాటు చేయబడిన మందిరము గనుక రాబోతున్న రోజుల్లో ఈ ప్రాంతపు పురజనులందరికీ కూడా ఇది ఒక దీవెన దేవాలయముగా మారబోతా ఉంది. నమ్మితే చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆశీర్వాద నిలయముగా మారబోతా ఉంది. మేలుకరమైన మందిరముగా మారబోతా ఉంది. అనేకులకు సమాధానము దొరికే స్థలంగా మారబోతా ఉంది. ఆరోగ్యం దొరికే స్థలంగా మారిపోతా ఉంది. దీవెన దొరికే స్థలంగా మారిపోతా ఉంది. ఆశీర్వాదములు దొరికే ఒక అద్భుతమైన స్థలంగా మారుతూ ఉంది. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారంటే, కర్ణాటక వెళ్ళానండి ఒకసారి. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు నేను అన్నాను, అంటే ఆ ఫ్లోలో మన మధ్యలోకి యేసయ్య వచ్చాడు అన్నాను. ఓ ముసలమ్మందే వచ్చాడులే, మాతో పాటు కలుగంజో తాగుతాడు అంటుంది. ఆవిడది ఇక్కడే రామచంద్రపురం. ఆవిడ అంటుంది మాతో పాటు కలుగంజో తాగుతాడు అంటుంది. 5-6 నువ్వు దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య మన మధ్యలోకి వచ్చాడంటే ఆమెనో స్తోత్రం చెప్తారు కదండి. వచ్చాడులే మా మధ్యలో, ఆయన కలుగంజో తాగుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఉపవాస కూడాల్లో ఉజ్జీవంగా ఉండాలి మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉపవాస కూడాలు ఎలా ఉండాలండి? ఉజ్జీవంగా ఉండాలి. అసలు ఉపవాసం అనేది మన ముఖం నుండి కానీ, మన నోటి నుండి కానీ, మన యొక్క వైఖరి నుండి అస్సలు వ్యక్తపరచబడకూడదు. దేవునికి స్తోత్రం. నీరసంగా ఉండకూడదు. హల్లెలూయా. ఏమండి, మనం ఎక్కడున్నామో తెలుసండి? పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునే స్థలంలో ఉన్నాం. దూరం అయిపోనివన్నీ మరలా తిరిగి సమకూర్చబడే స్థలంలో ఉన్నాం. హల్లెలూయా. వ్యాధన పడి గాయపడిన గుండెలు మరలా తిరిగి కట్టబడే అద్భుతమైన స్థలంలో మనం ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వినండి మాట. యాకోబు గారిని అడిగితే, యాకోబు ఎలాగనగలిగేవయ్యా ఈ మాట అని అంటే, ఆయన అంటాడు, నేను ఊరకనే ఆ మాటలు అనలేదు. నేను ఊరకనే ఇది దేవుని మందిరము, ఊరకనే ఇది పరలోకపు గవిని, ఊరకనే ఇది ఎంతో భయంకరమైన స్థలం అని ఊరకనే అనలేదు. నేను ఎందుకన్నానో అని చెప్పి 4 విషయాలు ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలమ్మా? 4 విషయాలు. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. ఈ పూట దేవుని మందిరము అని బెయేర్షెబా అరణ్యాన్ని చూసి యాకోబు గారు ఇది దేవుని మందిరం అని పిలవడానికి గల కారణాలు 4 విషయాలను మీ ముందు పెడతాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, యాకోబు గారు ఎలాగ ఈ మాట చెప్పారంటే 10వ వచనం కాడి నుంచి చదువుదాం. 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళుచు ప్రొద్దు కృంగినందున అక్కడ నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి. అందరు నా వైపు చూస్తున్నారు. ఈ మాట ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. ఇక్కడ యాకోబు గారు ప్రయాణమే వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణము సౌలభ్యకరమైన ప్రయాణం కాదు. ఆ ప్రయాణము క్షేమకరమైన ప్రయాణం కాదు. ఆ ప్రయాణము మామూలు ప్రయాణం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా అండి? కొన్ని ప్రయాణాలు ఉంటాయి, ప్రకృతి అందాలు చూడడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ప్రయాణాలు ఉంటాయి, చెప్పండి సెలవులు వచ్చినాయి కదా, అమ్మమ్మ గారింటికని, నానమ్మ గారింటికని, అక్కడికని ఇక్కడికని కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? బ్యాగులు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయాణం కూడా కాదు. లేకపోతే ప్రియులారా, ఇతడు మరొక చోటకి, మరొక స్థలానికి వెళ్ళే ప్రయాణం కాదు. ఈయన ప్రయాణం ఎలాంటి ప్రయాణం అంటే, వినాలి ఈ మాటలు మీరు. ఈయన ప్రయాణం ఎలాంటి ప్రయాణం అంటే, గుండె అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగటండి? గుండె అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే సొంత అన్నగారే ఇతను తరుణ్తో ఉన్నాడు.
ఒకనాడు నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు. ఈ పూటేమో ఇదిగో, ఈ పూటేమో నాకు వచ్చే ఆశీర్వాదం అంతటిని ఇది చేసుకున్నాడు. అసలు ఇలాంటి వాడు బ్రతకడానికి వీలు లేదు అని చెప్పేసి ప్రియులారా ఏం చేస్తాడో తెలుసా అండి? ఇక యాకోబుని తరమడానికి సిద్ధమైపోయాడు యాసావు. ఇప్పుడు యాసావు ఇక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక తల్లి చెప్పింది, మీ మామైన లాభం దగ్గరికి వెళ్ళిపో అంటే ఇక ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు అరణ్యంలో. ఆ అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఒంటరి ప్రయాణం, దిక్కు తోచని ప్రయాణం, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని ప్రయాణం, ఏమవుతామో తెలియని ఒక ప్రయాణం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఇంటి నుండి బయటకు వచ్చినవాడు కాదు, ఇంటి నుండి ఏనాడు బయటకు వచ్చినాడు కాదు, లేకపోతే ఊరు ప్రయాణాలు చేస్తున్నాడు కాదు. అప్పటి వరకు అమ్మ చెంగు పట్టుకుని వంటింట్లోనూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నవాడు యాకోబు. కానీ ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ పూట అంటాను, మన జీవితంలో చాలాసార్లు మన ఇంట్లో అందరూ ఉంటారు కదండి, అందరూ ఉంటారు. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న, అందరూ ఉంటారు. కానీ ఎందుకో తెలియదు కొన్నిసార్లు మనము ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. చెప్పండి, ఏ తనమా? ఒంటరితనం. ఆ ఒంటరితనం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే వేధిస్తూ ఉంటుంది. చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు, ఏమండి, అందరూ ఉన్నారు మన చుట్టూ. కానీ ఎందుకో తెలియదు ఒక ఒంటరితనంతో ఒంటరిగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఒంటరిగా మనం నడుస్తూ ఉంటాం, ఒక ఒంటరిగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ పూట నేను అంటాను, ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో కూడా అందరూ ఉండి ఒంటరిదానివి అయిపోయావా? అందరూ ఉండి ఒంటరివాడిగా అయిపోయావా? కొన్ని సమస్యలు నిన్ను ఒంటరివాడిగా చేసేసినాయా? నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులు ఒంటరిదానిగా చేసినాయా? అయితే ఆ ఒంటరితనంలో యాకోబు గారు చెప్పే మాట మనం వినాలి. ఈ పూట దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. నీ జీవితంలో ఒంటరితనంగా లేకపోతే ఒక్కడివిగా అయిపోయి ఏమవ్వాలో అర్థం కాక, పరిస్థితులే అర్థం కాక, చేసిన వ్యాపారం వర్ధిల్లక, వెళ్ళే జాబులో నీ జీవితంలో ఏమాత్రం తృప్తి లేక రకరకాలుగా ఇదైపోతున్న నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? నీ ఒంటరితనంలో ఆయన తోడుగా నిలబడబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు గారు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. అమ్మ మాట అయితే చెప్పింది కానీ కూడా వెళ్ళటం లేదు. తన స్నేహితులు ఎవరు వెళ్ళటం లేదు, ఒక్కడిగా వెళ్తున్నాడు. ఎక్కడంటే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తను ఏమవుతాడో పొరపాటును కూడా తనకు తెలియదు. అన్నగారి చేతిలో మరణం అయిపోవచ్చు, లేదంటే కనుక ఏ క్రూర మృగం చేతిలోనో మరణం అయిపోవచ్చు. అన్నగారి చేతిలో మరణం అయిపోవచ్చు, లేకపోతే ఏ మనుషుల మధ్యలో మరణం అయిపోవచ్చు. అతని జీవితానికి గ్యారంటీ అనేది లేదు. ప్రియులారా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనం ఇక్కడ కూర్చున్నాం, మన జీవితాలు గ్యారంటీ ఉందండి. అమ్మా, నేను మాట్లాడే మైక్ గ్యారంటీ ఉంది, మీ నెత్తిమీద తిరిగే ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, మీరు కూర్చున్న కుర్చీకి కూడా గ్యారంటీ ఉంది. కానీ కుర్చీలో కూర్చున్న మీకు కానీ, మైక్ కట్టుకుని మాట్లాడే నాకు కానీ గ్యారంటీ ఉందా? మన ఈ గ్యారంటీ లేని జీవితాలు. హల్లెలూయా. అంతలో కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. ఏమండి, ఒలక వేయబడిన తిరిగి మరలా ఎత్తలేని నీటి వంటిది మన జీవితం. ఏమా, పార వేయబడిన తిరిగి రాని, ఏమండి, చెత్తలాంటిది మన జీవితం. మన జీవితాన్ని దేవుడు ఒక అందమైన రీతిగా మార్చాలని ఈ అద్భుతమైన కోడికలు ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పలు కొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి ప్రియులారా. ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, గమ్యం ఏంటో తెలియదు. ఏనాడు తన మామైన లాభాను ఎద్దుకు వెళ్ళిన పరిస్థితులు లేవు. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఏమండి, ఒక రాత్రి అంటే ఆ బెహెర్షెబా అరణ్యంలో అక్కడ అనేక రాళ్ళు ఉన్నాయి. ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. తెల్లారి పొద్దున్న లేచేటప్పటికంట దేవునికి స్తోత్రం చెప్పండి, ఆయన అంటాడు, నాకు ఒక కల వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఆ కల అంటే, ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు,
అయితే ఆ ఆ ఆ నిచ్చెన పైన, ఆ ఆకాశం పైన ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక ఆయన కనబడుతున్నాడు, ఆ పైన నాకు ఒక ఆయన కనబడుతున్నాడు. ఈ పూట ఒక విషయం గమనించాలి. దేవుని సన్నిధికి వస్తున్న నీవు, మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీవు, ఖచ్చితంగా దైవ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దైవ ప్రత్యక్షత లేనిదే మందిరానికి వచ్చినా కూడా, మందిరం అడుగెట్టినా కూడా, ప్రార్థించినా కూడా, ఆరాధించినా కూడా, వాక్యం విన్నా కూడా మన జీవితంలో ఏం ప్రయోజనం ఉండదు ప్రియులారా. మందిరంలోకి వచ్చిన మనము చూడండి, యాకోబు ఏమంటాడంటే నాకు దేవుని ప్రత్యక్షత కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కొన్ని మందిరాలు ఇంటి పక్కనే ఉంటాయి, కొన్ని మందిరాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని మందిరాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. నేనేమంటానంటే మందిరాలు ఎంత బాగున్నాయంటాం కాదు చూడడం. అమ్మ వింటున్నారు తల్లి? మందిరం ఎంత బాగుందని చూడడం కాదు, మందిరములో దేవుని ప్రత్యక్షత ఉందా లేదా అనేది కనుగొనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవాళ దైవ ప్రత్యక్షతను చూడట్లేదు జనాలు. ఏం చూస్తున్నారు చెప్పండి? ఆ మందిరం ఎంత అందంగా ఉంది, ఆ మందిరంలో ఏసీ ఉందా, ఆ మందిరంలో చక్కటి ఫర్నిచర్ ఉందా, ఆ మందిరంలో చెప్పండి 2 గంటల కంటే మించి ఆరాధన తొందరగా అయిపోతుందా, ఇలాంటివి వెసులుబాట్లు చూసుకున్నారు చాలామంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను అంటాను ప్రియులారా, దేవుని మందిరంలో అడుగెడితే నువ్వు చూడాల్సింది మందిరంలో ఉన్న వస్తువుల్ని కాదు, మందిరంలో ఉన్న వనరులను కాదు, మందిరంలో ఉన్న వాటిని కాదు, మందిరములో దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి, దైవ ప్రత్యక్షతను మనం చూడగలగాలి. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసిన ఈ మందిరములో దేవుని ప్రత్యక్షత ఉంది. దేవునికి స్తోత్రం. మీరు గమనించలేదు నాకు తెలదు, ఈ పూట వచ్చింది నేను గమనించాను. ఎస్, నేను ఖచ్చితంగా గమనించాను. ఎందుకో తెలుసా అండి? ఈ మందిరాన్ని చూసినప్పుడు, అడుగెడుతున్నప్పుడు నిజముగా ఈ మందిరములో దైవ ప్రత్యక్షత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేదో కావాలని కట్టబడింది కాదు, ఇదేదో కావాలని కట్టబడింది కాదు, ఇది అనేక మంది ప్రజలకు దీవెనగా మార్చబడాలని దేవుడే ఒక ఉద్దేశముతో ఏర్పాటు చేశాడు ఈ మందిరాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఆ ప్రత్యక్షతను చూశాను, అందుకే నేను చెప్తున్నాను, అమ్మా ఏమరపాటుగా ఉండకండి మందిరంలో, వేరు ఆలోచనతో ఉండకండి మందిరంలో, వేరు ఉద్దేశంతో ఉండకూడదు ఈ మందిరంలో. ఎందుకో తెలుసా? ఈ మందిరములో దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి, దేవుని మనస్సు ఈ మందిరంలో ఉంది, దేవుని ఉద్దేశం ఈ మందిరంలో ఉంది. హల్లెలూయా. మరి అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి చెప్పండి? ఎలా ఉండాలి? చూస్తే చూసుకో, ఉంటే ఉండు అన్నట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మందిరంలో ప్రియులారా మనము మరింతగా రగులు కొల్పబడతా ఉంటే, మరింతగా మనము ప్రియులారా ప్రార్థిస్తూ ఉంటే, మరింతగా గడుపుతూ ఉంటే, మరింతగా మందిరంలో ఆస్వాదిస్తూ ఉంటే, ఏ ప్రత్యక్షత అయితే నీకు కలిగిందో ఆ ప్రత్యక్షత నీ ఇంటికి తీసుకెళ్ళిపోతావు. నువ్వు ఆమేన్ చెప్దామా? నీ ఇంటికి తీసుకెళ్తావు, నీ కుటుంబానికి తీసుకెళ్తావు, నీ వాతావరణం అంతా మారిపోతాయి. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండండి. ఎవరితో గడిపారండి? చెప్పాలి గట్టిగా. దేవుడితో గడిపాడు. సీనాయి కొండ మీద ఉపవాసం ఉండి 40 పగళ్ళు 40 రాత్రులు మోషే గారు దేవునితో గడిపాడు. దేవునితో ఎలా మాట్లాడంట? ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన రాసుకున్నాడు ధర్మశాస్త్రం అంతా. దేవుడు 10 ఆజ్ఞలన్నీ రాయిపిస్తూ ఉన్నాడు, ఇవన్నీ రాసుకున్నాడు. సరే, అలా మాట్లాడుతూ ఎన్ని రోజులు అయిపోయినాయండి? 40 రోజులు అయిపోయినాయి. 40 రోజులు అయిపోయిన తర్వాత మోషే కొండ దిగి వస్తూ ఉంటేనట మోషే ముఖమును ప్రజలు చూడలేకపోతున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే కొండ దిగి వస్తూ ఉంటే మోషే ముఖం యొక్క ప్రకాశవంతమైన వెలుగు, మోషే ఆ వెలుగుతో నింపబడిన ఆ ముఖాన్ని ఎవరు చూడలేకన్నారంట. మోషే 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 నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నీ ముఖం మీద ఏం కప్పుకో? వస్త్రము కప్పుకోమని చెప్పి అంటున్నారంట. అంటే చూడండి,
దేవుని ప్రత్యక్షతతో గడిపినప్పుడు వినాలి ఈ మాటలు మీరు. దేవుని ప్రత్యక్షుడైనప్పుడు గడిపినప్పుడు అంటండి, దేవుని ప్రత్యక్షత ఎలాగైతే ఉందో అలాగే మనల్ని కూడా వెలిగింపజేస్తాడు. హల్లెలూయా. మనల్ని కూడా వికసింపజేస్తాడు. హల్లెలూయా. మనల్ని కూడా పరిమళింపజేస్తాడు. హల్లెలూయా. ఈ అరణ్యంలో యాకోబు గారు ఎలా ఉన్నారు తెలుసా? కన్నీటితో ఉన్నారు, భయముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఈ పూట మందిరానికి వచ్చిన నీలో కూడా ఏదో ఒక భయం ఉంది, ఏదో ఒక వేదన ఉంది, ఏదో ఒక ఆలోచన ఉంది. ఉందా లేదా అండి? నిజం చెప్పండి, ఉందా లేదా? ఏదో భయం ఉందా లేదా లోపల? ఏదో ఒక వేదన ఉందా లేదా? ఏదో ఒక సమస్య అనేది మన హృదయంలో ఉందా లేదా? అయితే నీ భయములన్నీ, నీ వేదనంతా, నీ కన్నీరంతా దేవుని ప్రత్యక్షత ద్వారా కొట్టివేయబడబోతా ఉంది. నమ్మితే చప్పట్లు కొడుతూ అయినా మనం కనపడతామా? హల్లెలూయా. రీబాల షకాల రాబాబా. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అభిషేకము మిమ్మల్ని కమ్ముకొనును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మందిరానికి వచ్చిన మనం అందరం కూడా ఏమండి ఏదో సమస్యతో వచ్చాం. అన్నీ బాగుంటే ఎందుకు వస్తామండి? నిజం చెప్పండి. హల్లెలూయా కదా. అన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ కాలగడకు వచ్చేస్తున్నాయి అనుకోండి, చక్కగా ఉందనుకోండి, అసలు మందిరం వైపు చూస్తాం మనం. మా ఊళ్ళో ఏమండి 100 ఎకరాలు 200 ఎకరాలు పొలాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. రాజులు వాళ్ళందరం. దేవునికి మహిమ కలుగును గాక. పొర్రపాటును కూడా ఎవరి వైపు చూడరాళ్ళు? దేవుడి వైపు చూడరు. ఎందుకని? వాళ్ళకు వాళ్ళే దేవుళ్ళు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను అక్కడ. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ప్రియులరా, ఒక డొక్కు సైకిల్ని, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆ డొక్కు సైకిల్ మీద మా పాస్టమ్ గారిని ఎక్కించుకొని, మా పాప, చిన్న పాప, దేవునికి స్తోత్రం, సంవత్సరం పాపను తీసుకొని ఆ ఊరు వెళ్ళాం. అయితే పిల్లలు నేను అక్కడ మందిరం కట్టుకున్నాం, అలా కొనసాగుతూ ఉన్నాం. కానీ విషయం ఏంటంటే 100 ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, గొప్పగా ఉన్నవాళ్ళు, నేను చూస్తున్న సమయంలోనే, నా కన్నులంట చూస్తున్న సమయంలోనే వాళ్ళు ఏదో ఒక సమస్యను బారిన పడిపోవడం ప్రారంభించారు. కొంతమందికి ఆరోగ్య సమస్య, కొంతమందికి అప్పుల సమస్య, కొంతమందికి మరొక సమస్య. ఏమైపోయారు తెలుసా? చివరాఖరికి వారు డబ్బు వాళ్ళని ఏం చేయలేకపోయింది, రక్షించట్లేదు. వారికున్న పరిస్థితులు వారిని ఏం చేయలేకపోతుంది, రక్షించట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నారు, పాస్టర్ గారు మా కోసం కూడా ప్రార్థన ఏమన్నా చేయండి కొంచెమే అన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నారండి? మా కోసం కూడా ఏమన్నా ప్రార్థన చేయండి. ఇది వరకు ఏమైపోయింది? గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సంధికి వచ్చావు. నీ హృదయంలో ఏదో బాధ ఉంది, ఏదో కష్టం ఉంది, సమస్య లేకుండా నువ్వు రాలేదు. అయితే ఈ ఉపవాస కూడికల ముగింపు లోపల నీ సమస్యకు ఒక పరిష్కారం దొరికే ఒక స్థలము దేవుని మందిరం. కొట్టాల బలిగా చెప్పట్లో. హల్లెలూయా. నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరికే స్థలం ఇది. ఆమేన్ చెప్దాం గట్టిగా. నేను మరుసటి వచ్చే ఈ ఆటకే ఒక మాట చెప్పి వెళ్ళిపోతానండి. నేను ఖచ్చితంగా ప్రియులరా, ఈ మందిరం మొత్తం నిండిపోయి జనం బయట కూర్చునే పరిస్థితి రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? దేవుడు అలాగుని ఈ పరిచర్యను ఆశీర్వదించబోతున్నాడు. ఎంత కష్టపడ్డారు ఈ పరిచర్య కోసం దైవజనులు. ఏమండి, పాపం వారికి ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండదు. ఇక్కడ ఉపాసకోటాలు అయిపోయినాయంటే ఇంకో చోట ఉపాసకోటాలు, ఇక్కడ పని అయిపోయిందంటే మందిరం పని, ఇంకో చోట మందిరం పని. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే సంఘాలను బలపరచడం, సంఘాలను కట్టడం, సంఘాలు పరిచర్య మీదే వారి జీవితాలు నడిపించబడుతున్నాయి తప్ప ఎప్పుడూ కూడా వారి సౌఖ్యం కోసం, వారి సుఖం కోసం, వారి ఆరోగ్యం కోసం, వారికున్న పరిస్థితుల కోసం ఏనాడు పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా పట్టించుకునేవారు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ పాస్టర్ గారిని అడిగాను, మీకు ఎన్ని సంఘాలండి అని. ఒకడు చూస్తే సాల్లే, దాన్ని చూస్తాకే నేను చూడలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇటు ఒకడు చూస్తాక ఆయన కష్టపడిపోతున్నాడంటే ఆయన. మరి అయ్యగారు చూస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనంద్ కుమార్ గారు ఒక 4 సంఘాలు ఏమండి, మరి పీటర్ అయ్య గారు ఒక 4 సంఘాలు ఏమండి, అమ్మగారు కొన్ని సంఘాలు, మరి ఆ అమ్మగారు కొన్ని సంఘాలు. అసలు ఆదివారం వచ్చిందంటే మంజుల తాత కూడా పాపం ఖాళీ ఉండదు. మరి భోజనం చేస్తారో కూడా చేయరో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇంత శ్రమ పడాలి, ఎందుకు ఇంత కష్టపడాలి? గట్టిగా స్తోత్రం చెప్పండి. వారుకున్న సామర్థ్యాన్ని బట్టి, వారుకున్న పరిస్థితులను బట్టి చక్కగా ఒకచోటే కూర్చొని ఒకచోటే చూసుకోవచ్చు కదా. అలా చూసుకుంటే మరి ఈ ఆత్మలన్నీ ఏమైపోతాయండి? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రజలందరూ ఏమైపోతారండి? ఈ ప్రజలందరినీ ప్రభు కోసం సంపాదించాలనే కదా, గొప్ప వాంఛతోనే కదా ఈ మందిరం కట్టబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ మందిరము కట్టి, నేను నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, బలిపీఠ మీద నిలబడి ఈ మందిరము కట్టి అనేక రూపాయలు దీనికోసం వెచ్చించారే తప్ప ఈ పూట వరకు ఈ మందిరము ద్వారా ప్రియులరా గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా, వారు లాభం పొందింది ఏమి కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారండి? ఎందుకని? ఏదో ఒక రోజున ఈ పరిచర్య దీవించబడకపోదు, ఏదో ఒక రోజున కొన్ని ఆత్మలు దేవుడు ఇక్కడ నడిపించకపోడు, ఏదో ఒక రోజున ఈ పరిచర్య ఉన్నతంగా మార్చబడకపోదు, ఈ పరిచర్యలో దేవుడు బలమైన కార్యాలు చేయకపోడని ఒక గొప్ప కృతనిశ్చయత కలిగి, వాంఛ కలిగి, ఒక బలమైన రీతిలో దైవజనులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి ఇటువంటి దైవజనులు పెట్టి బిగ్గరగా చప్పలు స్తోత్రం చెప్పండి. కొట్టాలి 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 కొట్టాలి. అంగులు, ఆర్భాటాలు, అవకాశాలు, అనుకూలతలు కోరుకునేవారు కాదు. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, సహకరించకపోయినా, ఏమండి మన పక్షంగా ఎవరు నిలబడకపోయినా గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని పని కోసం నలిగిపోతున్న వ్యక్తులుగా. ఎందుకు తెలుసా? వారు అనాది కాలంలోనే ఈ మందిరపు పునాది రాయి వేయబడక మునిపే ఒక దర్శనం చూశారు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ దర్శనం? ఇక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని దైవ దర్శనం ఉంది. ఇక్కడ మనుషులు లేరప్పటికీ, ఇల్లు లేవప్పటికీ, ఏమంటే ఇక్కడ ఏమీ లేవప్పటికీ, కానీ ఇక్కడ ఒక దైవ ప్రభావం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మన కన్నీళ్లు తొడవబడే స్థలం చెప్పాలి. మీరు ఇప్పుడు యాకోబు గారు అన్నారు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని. ఎందుకన్నా తెలుసా? నా కన్నీళ్ళు ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత చూశానో నా కన్నీళ్ళు తొడవబడ్డాయి. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత చూశానో నా బాధ తొలగిపోయింది. ఎప్పుడైతే దైవ దర్శనం నేను చూశానో నాకున్న కష్టం తొలగిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీవు మంచి సమయానికే వచ్చావు, మంచి స్థలానికి వచ్చావు. హల్లెలూయా. నీవు మంచి స్థలానికి వచ్చావు, మంచి స్థలంలో నిలబడ్డావు. ఖచ్చితంగా నీ ఆశ దేవుడు తీర్చబోతా ఉన్నాడు, నీ ఆలోచన దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఏ హృదయ వాంఛతో అయితే మందిరానికి వచ్చారో ఈ మందిరములో ఖచ్చితంగా ప్రియులారా, మొట్టమొదటి చెప్తున్నాను, మీ హృదయ వాంఛలు తీర్చబడబోతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడటండి మందిరానికి వెళ్తూ ఉండేదట. వింటున్నారు తల్లి? మందిరానికి వెళ్తూ ఉండేదంట. వెళ్ళేదే తప్ప ఏనాడు కూడా అమ్మా మందిరములో ఉండాల్సిన రీతిలో ఉండేది కాదంటండి. మందిరానికి వెళ్ళేది వచ్చేసేది. ఒక రోజున తను అనుకున్నది ఏది జరగట్లేదంట. జరగపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒక రోజున ఆవిడ దేవుని మందిరం లోపలికి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయి ఇక ఏడ్చుకుంటా ఉందట. ఆ ఏడుపు ఎలాగంటే శబ్దం వినబడతలేదు, కన్నీళ్ళు మాత్రం కారుతూనే ఉన్నాయి. అలా కారుతున్నప్పుడు అక్కడున్న దైవజనుడైన ఏలి అంటాడు, అమ్మాయి ఎందుకు అలా కన్నీరు కరుస్తావు? లేనిపోని ఏడుపు ఏడుతున్నావు ఎందుకు? నువ్వు ద్రాక్షరసం త్రాగి అలా ఏడుతున్నావు అని అంటే ఆ స్త్రీ అంటది, అయ్యా నేను మత్తురాలై లేనయ్యా, నేను ఎలా ఉన్నాను? మనోదుఖము గలదాన్నై నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అమ్మా నీ హృదయంలో చాలా బాధ ఉంది, నీ హృదయంలో కష్టం ఉంది, నీ హృదయంలో వేదన ఉంది, నీ హృదయంలో చింత ఉంది. మరి ఏం చేయాలి? చింతనే చెప్పాలి, ఆ బాధను ఏం చేయాలి చెప్పాలి, ఆ కష్టం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చెప్పండి కుమ్మరించాలి అని అందరూ కూడా. ఆ స్త్రీ ఏం చేసింది చెప్పండి? తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉందట. ఎలా కుమ్మరిస్తుంది? నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తూ ఉంది. అలా కుమ్మరిస్తూ ఉంటే దైవజనుడు అంటాడు, అమ్మాయి ఇదిగో ఈరోజు చెప్తున్నాను, నీవు క్షేమంగా ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో అది ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యము జరిగించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ ఉపవాస కూడికల్లో చేయబడే ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. అడిగిన దానికి దేవుడు సమాధానం ఇచ్చునుగాక. అడిగినది ప్రతిదీ మీరు పొందుకొందురుగాక. అలాంటి ఒక ఏం కలిగే తెలుసండి, గురి కలిగి మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. వచ్చామా, కాసేపు కూర్చున్నామా, 4 సప్పట్లు గట్టిగా కొట్టేశామా, 2 అలేలులు చెప్పేశామా, టాటా చెప్పి వెళ్ళిపోయామా అంటే అవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చిన నీవు నీ హృదయం కుమ్మరించబడాలి, నీ ఆత్మ కుమ్మరించబడాలి, నీ మొత్తం అంతా కుమ్మరించబడితే దేవుడు నేనేం చేస్తాడో తెలుసా ఏమండి? ఆయన ప్రత్యక్షత ద్వారా నీకున్న ప్రతి పరిస్థితి కూడా తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందండి, ఇక్కడ నొప్పి వస్తుందని అంటాం. అని అంటే ఇక్కడ నొప్పి వస్తుందా అని ట్యాబ్లెట్ రాస్తారండి, రాయి ఏమంటారు చెప్పండి అమ్మా. ఇది వరకు టెస్టులు చేయాలి, ఇది వరకు ఎక్స్రే తీసేవాళ్ళు, ఎక్స్రే. ఇప్పుడండి స్కానింగ్, ఇంకా పెద్ద పెద్దవి వచ్చేసినాయి. ఏంటండి? సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, రకరకాల స్కానింగ్లు వచ్చినాయి. ఎందుకు? లోపల ఏముందో తెలుసుకోవడం కోసం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ నేను అంటాను, మందిరంలో ఒక్కసారి నువ్వు అడిగట్టావనుకో, నీ హృదయములో ఏముందో దేవుని కన్నులు స్కాన్ చేస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కన్నులు స్కాన్ చేస్తాయి, దేవుని కన్నులు చూస్తాయి, దేవుని ప్రత్యక్షత చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత చూస్తుందో ఆమె ఏం చెప్దామా, మన పక్కోళ్ళు కూడా మన బాధ ఏంటో తెలదు, కానీ ఎవరు తెలుస్తుందండి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనము దేవుని మందిరంలో అమ్మ ఎలా ఉండకూడదు తెలుసు? అశ్రద్ధగా ఉండకూడదండి, అశ్రద్ధగా ఉండకూడదు. ఎలా ఉండదు తెలుసండి? మందిరములో దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమె ఏం చెప్పండి గట్టిగా, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నట్టుగా మనం ఉండగలిగితే దేవుని ప్రత్యక్షతను మీరు చూడగలుగుతారు. ఖచ్చితంగా మీ కన్నీళ్ళు, మీ కష్టము, మీ బాధ, మీ శ్రమ, మీరు ఏదైతే ఏ ఒడంబడికతో అయితే మందిరానికి వస్తున్నారో అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి మందిరం అంటే మొదటిగా చెప్పండి దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము అని అందరూ కూడా. మందిరం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ మందిరము ఎవరు ప్రత్యక్షమయ్యే స్థలం తల్లి కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మాటకు వద్దాం. దయచేసి 14వ వచనం చదువుతారా? 14వ వచనం చదవండి అమ్మా. వ్యాపించదవు, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఏమవుతుందంటండి? ఆశీర్వదింపబడును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హన్నా అనే స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకొని ఆమెకున్న సమస్య తీరే వరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెకు దేవుడు ఎవరినిచ్చాడు చెప్పండి? ఎవరినిచ్చారండి? సమూయేలుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ పేరేమో హన్న, ఇంకొక ఆవిడ పేరు ఏమండి? అన్న. ఆవిడ పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? అన్న. ఈమె ప్రియమైన దేవుని బిడ్డరా, మనం గమనించినట్లే 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కాపురం చేసిందట. తర్వాత భర్త గారు చనిపోయిన తర్వాత తన జీవిత కాలమంతా కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాసములతోనూ జాగారముతోనూ ఎక్కడ గడిపిందండి ఆవిడ? దేవుని మందిరంలో గడిపింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆషేరు గోత్రికురాలైన ఈ హన్నా అనే స్త్రీ అటండి మందిరాన్ని విడిచిపెట్టలేదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి?
ఏదో మన జీవితంలో గుర్తొచ్చినప్పుడే వస్తాం మందిరానికి, అవకాశం కుదిరినప్పుడు వస్తున్నాం మందిరానికి, మనకేదో అనుకున్నప్పుడు వస్తాం మందిరానికి, మనకేదో కావాలి దేవుడితో పనుందంటే వస్తాం మందిరానికి. కాదు 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 మందిరము నీ జీవితంలో ఒక అద్భుతమైన స్థలంగా మారిపోవాలి. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. కృపాక్షేమములే నీ వెంట వచ్చును, చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నివాసం చేస్తున్నాడండి దావీదు గారు? చిరకాలము దేవుని మందిరములో. ఎందుకయ్యా నీకు మందిరం మీద అంత వాంఛ, ఎందుకయ్యా మందిరం మీద నీకు అంత ఆరాటం అని అంటే ఆయన అంటాడు, గట్టిగా స్తోత్రం చెప్పండి, అరణ్య భూమిలో ఉన్నప్పుడు నేను ఆరాధన చేస్తుంటే దేవుని ప్రత్యక్షతను నేను చూశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలుగుబంటిని చీల్చేసిన వాడు, ఏమండి సింహమును చీల్చేసిన వాడు దావీదు, నీవు చిన్నవాడివే కానీ బలము నీకు ఎక్కడదయ్యా అని అడిగితే కనుక అరణ్యములో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని చేత పొందుకున్న బలము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీరు మందిరానికి వచ్చారా? మీరు ఎలా మారిపోతారో తెలుసా? బలవంతులుగా మారిపోతారు, శక్తిమంతులుగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కృంగిపోయిన మీ హృదయం, బాధపడిపోయిన మీ హృదయం, వేదన పడిపోయిన మీ హృదయం అద్భుతంగా బలపరచబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. వచ్చేటప్పుడు ఎలా వస్తామండి? బాధతో వస్తాం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? గట్టిగా చెప్పండి అన్నమాట. మరి ఎలా వస్తుంది మధ్యలో ఈ సంతోషం? హల్లెలూయా. వచ్చేటప్పుడేమో సర్వము కోల్పోయిన వారంగా వస్తాం, కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఏదో 1000 ఏనుగులు బలం వచ్చేసినట్టుగా చాలా సంతోషంగా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎలా వస్తుంది బలం అని అంటే కనుక దేవుని మందిరములో ఆయన నిన్ను చూస్తూ, నీతో మాట్లాడుతూ, నిన్ను దర్శిస్తూ, నీకున్న బాధలు కష్టాలు తొలగించేసి నిన్ను మరలా తిరిగి బలపరిచి తీసుకెళ్తా. అందుకే ప్రతి ఆదివారం ఏం మానకూడదండి? మందిరాన్ని మానకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకి ఏ సమయములో అయితే నిర్ణయించబడిందో టైము, ఏ సమయములో అయితే హెచ్చించబడిందో టైము, ఆ సమయములో మనము ఖచ్చితంగా మందిరాన్ని మానకూడదు, మందిరం వదలకూడదు. ఎందుకు తెలుసా? మందిరం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము. 14వ వచనం చదివాం కదా, యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఎవరినో తెలుసా? అబ్రహాము దేవుడను, అంటే నీ తాత దేవుణ్ణి. 2 ఇస్సాకు దేవుణ్ణి, అంటే నీ తండ్రి దేవుణ్ణి. ఇదిగో ఇప్పుడు నేను ఎవరిని తెలుసా? ఇప్పుడు నీ దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పట్ల నేను కలిగి ఉన్న విషయం ఏంటంటే, నేను నిన్ను తూర్పుకి విస్తరింపజేస్తాను, పడమటికి విస్తరింపజేస్తాను, ఉత్తరానికి విస్తరింపజేస్తాను, దక్షిణానికి విస్తరింపజేస్తాను. నీ మూలముగా సమస్త వంశములు ఏమైపోతాయంటే ఆశీర్వదించబడిపోతాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ మూలముగా ఎవరు ఆశీర్వదించబడతారు? సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడిపోతాయి. నీ మూలముగా అనేకులు దీవెన పొందుకుంటారు. కాబట్టి నువ్వు ఒంటరి వాడు అని అనవద్దు, నేను చేతగాను అని అనవద్దు, నేను ఎందుకు పనికిరాను అని అనవద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏదైనా జరగగానే, నష్టం జరగగానే, బాధ జరగగానే ఏమంటారు చెప్పండి? నా బతుకు అయిపోయింది, ఇక నేను లేవను, ఇక నేను అయిపోయాను, అయ్యో ఇంక నాకు లెగట్లేదు ఈ చెయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి అని ఇక లోపలే కృంగిపోతూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కృంగిపోవటం కాదు, నీ ఒంటరి వాడివి కాదు, నీ జీవితం అయిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నీ జీవితాన్ని మరలా తిరిగి పునఃప్రారంభించబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఓడిపోయానుకున్న నీవు, అయిపోయిందనుకున్న నీవు, ఇదిగో నీ భవిష్యత్తును దేవుడు మరలా తిరిగి ఆయన ఉన్నతమైన స్థాయిలో నిన్ను పైకెత్తబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది పోగొట్టుకున్నావో, ఏది దూరం అయిపోయిందో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఏ మనుషులు నిన్ను నిందించారో, ఏ మనుషులు నిన్ను ఏలెత్తి చూపించారో, అదే మనుషుల మధ్య దేవుడు నిన్ను విజయ పదములు నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? నేను పాట రాసుకున్నాను. నా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులు ఎంతో విస్తారమైనవి దేవా, నా ఎడల నీవు కలిగి ఉన్న ఆలోచన
ఎంతో గొప్పది నా యేసయ్యా. వర్ణించగలనా వివరించగలనా నీ ప్రేమను యేసయ్యా. వర్ణించగలనా వివరించగలనా నీ ప్రేమను యేసయ్యా. నీ ప్రేమను యేసయ్యా. నా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులు ఎంతో విస్తారమైనవి దేవా. తల్లి గర్భమందు పిండముగా నేను రూపింపబడక మునుపే నన్ను చూచినావు. తల్లి గర్భమందు పిండముగా నేను రూపింపబడక మునుపే నన్ను చూచినావు. నీ చేతులే నన్ను చేసెను, నీ మాటలే నన్ను బ్రతికించెను. నీ చేతులే నన్ను చేసెను, నీ మాటలే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలే నన్ను బ్రతికించెను. నా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులు మట్టివాడినయ్యా మట్టివాడినయ్యా. అంతలో కనబడి ఆవిరేనయ్యా. మట్టివాడినయ్యా మట్టివాడినయ్యా. అంతలో కనబడి ఆవిరేనయ్యా. నా కొరకు నీవు ప్రాణం పెట్టినావు, నీ రక్తమంతా ధారపోసినావు. నా కొరకు నీవు ప్రాణం పెట్టినావు, నీ రక్తమంతా ధారపోసినావు. యేసు రక్తమంతా ధారపోసినావు. వర్ణించగలనా వివరించ నీ ప్రేమను యేసయ్యా. నీ ప్రేమను యేసయ్యా. నీ ప్రేమను యేసయ్యా. నీ ప్రేమను యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే యాకోబు యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. దేవునికి స్తోత్రం. అటుగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ అంటాం ప్రియులారా, నేను అంటాను, ఎవరైతే మందిరంలో అడుగాడుతున్నారో ఆమె చెప్పండి గట్టిగా, వాళ్ళు జీరో అవ్వచ్చు, వాళ్ళు జీరో అవ్వచ్చు. కానీ ఈ మందిరంలో అడుగెట్టిన తర్వాత వాళ్ళని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? హీరో చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో అడిగేట వాళ్ళు మందిరంలో అడిగేటప్పుడు ఎవరు చెప్పండి అమ్మా? జీరో. వాళ్ళు దేవుడు వాళ్ళని ఏం చేయబోతున్నాడు? హీరో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే హీరో అంటే ఏంటి? సినిమా హీరోలా కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళ హీరోలు కాదు, అసలైన హీరో. దేవునికి స్తోత్రం చెప్పండి. పడిపోయిన వాడు తిరిగి లేపబడి తన జీవితాన్ని సరిదిద్దుకొని, తన జీవితాన్ని సరిచేసుకొని ఒక అద్భుతమైన మార్గములో, సన్మార్గములో, మంచి మార్గములో నడుస్తూ తన జీవితాన్ని అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంచుకుంటాడే, అలాంటి వాడే అసలైన హీరో. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితాలుగా బాగు చేసే ఒక కర్మాగార స్థలమే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం ఏం చేస్తా చెప్పండి అమ్మా? పాడైపోయిన అందరిని ఏం చేద్దాం? ఇక్కడ బాగు చేస్తుంది. హల్లెలూయా. పాడైపోయిన సైకిళ్ళు, పాడైపోయిన మోటార్ సైకిళ్ళు, పాడైపోయిన కార్లు బాగు చేసే ఒక షెడ్ ఉంటుంది. ఏంటో షెడ్డు? కార్లు షెడ్డు, మెకానిక్ షెడ్డు. ఈ షెడ్ ఏం షెడ్డు తెలుసా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ షెడ్ ఏం షెడ్ తెలుసా? ఈ షెడ్డు జీవితాన్ని బాగు చేసే షెడ్డు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతుకుల్ని బాగు చేసే షెడ్ ఈ షెడ్డు.
శిథిలమైపోయిన జీవితాలను బాగు చేసేట్టు, ఏమండి పాడైపోయిన బ్రతుకులను బాగు చేసేట్టు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రావటం ఆలస్యం అంతే, ఆమె చెప్పాలి గట్టిగా. నువ్వు పాడైపోయినని చెప్పి నువ్వు ఎన్ని స్థలాలకు తిరుగు, ఎక్కడికి తిరుగు, ఎన్ని చెయ్యి, ఇంకా కోల్పోతావు తప్ప ఉపయోగం ఏమీ లేదు. గట్టిగా స్తోత్రం చెప్ప. కానీ ఈ షెడ్లోకి వచ్చావనుకో, హల్లెలూయా. ఈ మందిరానికి వచ్చావనుకో, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చావనుకో, హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పాడైపోయావో బాగు చేస్తాడు. నీ జీవితం ఎక్కడ పడిపోయిందో లేవనెత్తాడు. అనగా నీ భవిష్యత్తుని ఇక్కడ ఆయన మరలా తిరిగి నిలబెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హన్నా మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకుందండి? ప్రభువా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇచ్చావనుకో, తిరిగి మరలా నీకు ఇచ్చేస్తానని మొక్కుంది. అలా మొక్కున్న తర్వాత ఏమని మొక్కుంది అని అంటే, నీ మందిరంలో ఈ పిల్లవాడు పరిచర్య చేస్తాడని మొక్కుంది, అంతే. కానీ దేవుడు సమూయేల్ని పరిచారకుడుగానే ఉంచాడా? చెప్పండి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత సమూయేల్ని ఒక ప్రార్థనాపరుడుగా చేశాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, యాజకత్వంలో మోషే అహరోన్లు ఉండేది, కానీ ప్రార్థనలో ఎవరున్నారటండి? సమూయేలు ఉండేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2, సమూయేల్ని దేవుడు ఎలా ఆశ్రయించాలి తెలుసా? రాజులను సహితము అభిషేకించేవానిగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ఆశీర్వదించేవాడండి? రాజులను అటండి తైలం వేసి వాళ్ళ మీద తైలం పోస్తే, ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఇతనే అని అంటే చాలు, అతను ఏమైపోయాడండి? రాజు అయిపోవడమే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తర్వాత 3వదిగా సమూయేలుని దేవుడు ఎలా మార్చాడు తెలుసండి? దీర్ఘదర్శిగా చేశాడు. దీర్ఘదర్శి అంటే ఏంటండి? దీర్ఘదర్శి అంటే జరగబోయే సంగతులన్నీ కూడా ముందుగానే తెలుసుకొని తెలియజేసే ఒక అద్భుతమైన వరంతో ఏమంటే సమూయేలుని నింపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, ఒక ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, రాజులను అభిషేకించేవాడుగా మార్చబడ్డాడు, దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు. 3వ మాట చెప్పన, ప్రవక్తగా. 4వ మాట ప్రవక్తగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రవక్త అంటే ఏంటండి? దేవుని వద్ద నుండి వచ్చే ప్రతి మాట ఎవరు చెప్పేవాడండి? ప్రజలు చెప్పేవాడు. 5వదిగా ఏం చేశాడు తెలుసా దేవుడు? 5వదిగా న్యాయాధిపతిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు చూడండి, సమూయేలు ఒక పరిచారకుడిగా మందిరంలో ఉంటే, సమూయేలు ఒక పరిచారకుడిగా మందిరంలో ఉంటే, దేవుడు 5 రకాల పరిచర్యలు అతని జీవితానికి అప్పగించేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అందుకే మన పిల్లల్ని మందిరంలో ఏం చేయాలి చెప్పండి అమ్మా? పరిచర్య చేసేవారుగా ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలమ్మా? పరిచర్య చేసేవారుగా, చక్కగా ఇక్కడ మందిరం శుభ్రం చేసేవారుగా, సామాన్లు చక్కబెట్టేటట్లుగా, మైకులు పెట్టేటట్లుగా, కుర్చీలు వేసేటట్లుగా, ఇవన్నీ పరిచర్యలు చేసేటట్లుగా మన పిల్లల్ని మనము ఏం చేయాలంటే సిద్ధపరచాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని అలా ఆడుకుంటుంటే చూసేవాళ్ళుగా, అలా అల్లరి చేస్తుంటే చూసేవాళ్ళుగా, బైబిల్ సింపేస్తుంటే చూసేవాళ్ళుగా ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఎంత మంచోళ్ళు, బలి కూర్చోబెట్టుకున్నారా పిల్లల్ని? కొంతమంది బైబిల్ సింపేస్తున్నా సరే, సింపే, ఇంకోటి కొనుక్కుంటానులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నా సరే అలాగే ఉంటారు తప్ప పొరపాటున రే అగరాని మాత్రం అనరు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ సమూయేలు అలా లేడటండి. పాలు విడిచిన తర్వాత తల్లి అక్కడ పంపించింది 5 రకాల అద్భుతమైన పరిచర్యల అనుభవాలతో సమూయేలుని నింపేశాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నావు, కాలేజీకి పంపిస్తున్నావు, గొప్ప గొప్ప యూనివర్సిటీ చదివిస్తున్నావు, కానీ నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడేది మాత్రం ఎక్కడ? దేవుని మందిరములోనే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మందిరములోనే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మందిరములోనే మన తల ఎత్తబడుతుంది. మందిరములోనే మన పరిస్థితులు మార్చబడతాయి. మందిరములోనే దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా. చిలక జోషం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చేసి నా భవిష్యత్తు ఏంటో చెప్పానంటే ఆడికే తెలియదు ఆడి భవిష్యత్తు ఏంటో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు తెలుసా? ఆడు భవిష్యత్తు ఏంటో ఆడికి తెలియదు. నిజంగా ఆడు భవిష్యత్తే తెలుసుంటే ఆడో చిలక వేసుకుని ఏమంటే జాంకాయ పెట్టుకొని మన ఇంటంటే వస్తాడు. అసలు పొరపాటున. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడి భవిష్యత్తే తెలక ఆడేదో వస్తాడు. ఎందుకొని?
ఓ 10 రూపాయలు వస్తాయేమో అని. మనమేమో పెద్ద మొత్తం మన భవిష్యత్తు అంతా చెప్పేసలేదు, చెయ్యి అంతా ఆడి దగ్గర పెట్టేస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడేమో రేఖ ఎలాగుంది, రేఖ ఎలా వచ్చి ఇలా వెళ్ళింది కాబట్టి నువ్వు కూడా ఇలా వెళ్తావంటే నిజమే కాములని అప్పుడు దాకా నార్మల్గా ఉన్న బీపీ షుగర్లు ఒకేసారి ఏమైపోతాయి, పెరిగిపోతా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎవరి చేతిలో చెయ్యట్టినా మన భవిష్యత్తు మారదమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని చోట్లకు తిరిగినా మన భవిష్యత్తు మారదు. మన భవిష్యత్తు నిర్ణయించబడే ఒక అద్భుతమైన స్థలం దేవుని మందిరం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతగా ప్రార్థన చేస్తావు చేయి మందిరంలో, ఎంతగా గోజాడతావో గోజాడు. నీ భవిష్యత్తును దేవుడు నిర్ణయించకపోతే అప్పుడు అడగండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన భవిష్యత్తు దొరికే స్థలం ఇదే ఉన్నప్పుడు మనం ఇంకెక్కడ పరిగెడతామండి? ఇంకెక్కడ పరిగెడతాం చెప్పండి? ఎక్కడ పరిగెడతాం చెప్పండి? మన భవిష్యత్తు దొరికే స్థలము దేవుని మందిరం. దేవుని మందిరం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పానండి. మందిరం అంటే అయ్యా ఇది మందిరం అని ఎలా చెప్పగలిగామంటే, ఒకటి చెప్పండి అమ్మ, చెప్పండి, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము. రెండు చెప్పండి, మన భవిష్యత్తు నిర్ణయించబడే స్థలము. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారా? ఓ 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడి పిల్లల్ని ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ని చేయొచ్చాలని ఆమె ఏం చెప్తారు మీరు? మాకు తెలుసండి మా పిల్లల సంగతే, వాళ్ళు ఎవరు హల్లెలూయా అని మీరు అనకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో ప్రకటించండి, వాళ్ళ మీద విశ్వాసంతో మాట్లాడండి. ఏమో రేపొద్దున వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు. హల్లెలూయా. మీరు కార్చిన కన్నీరికి వాళ్ళని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టచ్చు. మీరు ప్రభు సన్నిధిలో ఏడుస్తున్న ఆ కన్నీటికి, ఇప్పుడు పడుతున్న ఆ బాధకి ఎప్పటికీ మీ కన్నీరు తుడిసిపోయినట్లుగా మీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఉన్నతంగా మార్చవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకండి కనీసం అక్షరం మొక్క లేదండి నాకు. ఇంకా దైవజనులు ఆనంద్ కుమార్ గారు అయ్యగారు కూడా చాలా అద్భుతం. దేవుని స్తోత్రం. నాకు అక్షరం మొక్క లేదండి. మా నాన్నను స్కూల్లో కూడా జాయిన్ అయిన సాక్షి విన్నారా మీరు? వినలేదా? వినకపోతే చెప్పండి, రాత్రి చెప్పేస్తాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చెప్పేద్దామని రెడీగా ఉంటాను నేను సాక్ష్యం. హల్లెలూయా. ఏమండి వినకపోతే చెప్పండి, మీకు ఎవరికి తెలియకపోతే నా సాక్ష్యం. విన్నారమ్మ మీరు? విన్నారు. దేవుని స్తోత్రం. ఏమండి నన్ను మా నాన్నగారు చిన్న వయసులోనే తాకట్టు పెట్టాడు నన్ను. కనీసం అక్షరం మొక్క లేదు నా జీవితానికి. నేను అనుకునేవాడిని చిరిగిపోయిన ఎక్కర్లు వేసుకుని నా బతికింతే, ఇంకా నా జీవితం ఇంతే, పేడకాళ్ళు ఎత్తుకోవడమే తప్ప నా బతికేమీ లేదు, ఏమీ లేదు. కానీ నా దేవుడు అక్కడ ఉంచలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్షరం మొక్క లేని నా జీవితాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. నా బోటి జీవితాన్ని ఎంతగా ఆశీర్వదించినప్పుడు అమ్మ వింటున్నారు తల్లి, మరి నాకంటే యోగ్యులు గనులు మీరు చక్కటి వారు, మరి మిమ్మల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. అయితే నేను అంటాను, మీరు ఎక్కడ ఉండాలి తెలుసండి? మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలమ్మా? దేవుని మందిరంలో ఉండాలి. మందిరం బయట కాదు ఉండేది మనం. ఏమండి దేవుడు నియమించిన కోటాల్లో ఏ కోటాలు అయితే నియమిస్తున్నారో ఆ నియామక కోటాల్లో ఖచ్చితంగా మనం ఏం పొందాలి? పాలు పంపులు పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన భవిష్యత్తు నిర్ణయించబడే స్థలము దేవుని మందిరం. ఈ రోజున్నట్టుగా ఉండదండి మన జీవితం. ఇవాళ ఉన్నట్టుగా ఉండదు మన జీవితం. రాబోతున్న ప్రతి సమయము, ప్రతిరోజు నీ జీవితాన్ని ఒక అద్భుతమైన క్రొత్త మలుపు దేవుడు తిప్పబోతా ఉన్నాడు. ఒక క్రొత్త తోవలోకి తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. ఒక క్రొత్త రకంగా దేవుడిని తిప్పబోతా ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి, లేకపోతే వద్దు. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, మన భవిష్యత్తు నిర్ణయించబడే స్థలము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఏమండి నేను చదువుకోలేదు, కానీ నాకు ఒక ఆశ ఉంది, నా పిల్లల్ని బాగా చదివించాలని. నా పిల్లల్ని బాగా చదివించాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలిగా. మరి మొత్తం మీద మా అమ్మాయిని డిగ్రీ దాకా నా డబ్బులతోనే, మా అబ్బాయిని కూడా ఇంటర్మీడియట్ వరకు డబ్బులతో చదివించాను. కష్టపడి అలాగే చదివించాను. ఇక మా వాడు అన్నాడు, బీటెక్ చేస్తాను డాడీ అన్నాడు. నా వల్ల కాదురా అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇంజనీరింగ్ చదవాలంటే మరి డబ్బులు కావాలి కదండి. నా వల్ల కాదంటే, ఏమండి మందిరంలో నిజం చెప్తున్నానండి, తనకి ఏమీ రాదు, కానీ అలాగే ఫ్యాడ్ నేర్చుకున్నాడు, తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నాడు,
సౌండ్ అంతా ఆయనే పెట్టుకుంటాడు, పిల్లల్ని వేసుకుని అంతా ఆయన చదువుకుంటాడు. అలా చదువుకుని డాడీ నేను ఎంసెట్ రాస్తానని రాశాడు. మంచి ర్యాంక్ వచ్చింది, గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ర్యాంక్ వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో శశి కాలేజీలో వచ్చిన సీటు. నేను అన్నాడు, నేను మందిరానికి దూరంగా ఉన్నాను డాడీ, నేను మందిరంలో పరిచయం చేస్తూనే నేను చదువుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను హాస్టల్లోనే అక్కడక్కడ ఉండి నేను చదవను, నేను మందిరంలో పరిచయం చేసుకోవాలి, తర్వాత నేనేం చేయాలి, చదువుకోవాలి అని అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే తను ఉపవాసం ఉన్నానని చెప్పలేదు, మా పాస్టర్ అమ్మ చెప్పలేదు, ఆడికి నాకు ఎస్ఆర్కే కాలేజీలో సీటు కావాలి ప్రభువా, నువ్వు ఇస్తావు, నువ్వు చేస్తావు అని ప్రార్థన చేస్తే ఆడు కోరుకున్న సీటు ప్రియులరా ఎస్ఆర్కేఆర్ కాలేజీ భీమవరంలో వచ్చింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు చూసారండి మన దేవుడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మందిరంలో మొర్ర పెడితే దేవుడు చేయనిదంటూ ఏమీ ఉండదు. మన భవిష్యత్తును ఆశీర్వదించే దేవుడు. ఏమండి 4 సంవత్సరాలకి ఈయన చదివే చదువుకి ఎంత అవుద్దనంటే 24 లక్షలు అవుద్దన్నారండి. కానీ 10,000 రూపాయలు మాత్రమే కట్టాం. ఇప్పటి వరకు ఫీజు లేదు, 2 సంవత్సరాలు చదువు అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. మన దేవుడు మనల్ని చేతకాని వాళ్ళుగా చేయడండి. మన దేవుడు మనల్ని ఏమండి, మనం కష్టపడ్డాం కానీ మన పిల్లల్ని కష్టపడినవాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు భవిష్యత్తు నిర్ణయించబడే స్థలం. అందుకే నేను చెప్తున్నాను, మందిరములో ఎక్కడ మనం ఉండాలి చెప్పండి అమ్మా, అది మందిరంలో ఉండాలి. ఆదివారమైనా ఇంకో వారమైనా పిల్లల్ని తీసుకుని వచ్చేయాలి. ఎక్కడికండి, మందిరానికి. ఇంటికాడ కూర్చోబెట్టి నువ్వు ఫోన్ చూస్తా ఉండరా నేను మందిరానికి వెళ్ళొచ్చేస్తానా, నువ్వు టీవీ చూస్తా ఉండరా నేను మందిరానికి వెళ్తా అని అనకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కుటుంబం అంతా కూడా ఎక్కడికి వచ్చేయాలంటే మందిరానికి వచ్చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా. మన భవిష్యత్తు నిర్ణయించబడే స్థలము దేవుని మందిరం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీలో ఎవరికైనా ఇల్లు లేదా, మీలో ఎవరికైనా మీ పిల్లలకు వివాహాలు కావాలా, గర్భఫలం లేదా, ఈ పూట దేవుడు చెప్తున్నాడు, మందిరములో ఏదైతే మీరు అడుగుతున్నారో అవన్నీ పొందుకోబోతున్నారో. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. 3వ విషయానికి వద్దాం. 15వ వచనం. 3వ విషయానికి వద్దాం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. అమ్మ ఏంటండి నిన్ను విడువను అని చెప్పగా గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కొన్ని ముఖములు నాకు సిగ్నల్ చెప్పిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ముగించరా అన్నట్టుగా. హల్లెలూయా. ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వినండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మాట వినాలి. 3వ విషయం ఏంటంటే, అమ్మ వినండి, దేవుడు వాగ్దానము దొరికే స్థలము. ఆమేన్ చెప్పండి. భరోసా ఇస్తున్నాడు. తండ్రి ఆశీర్వదించాడు ఇస్సాక్ గారు. ఏమనంటే, నువ్వు ఇలా ఆశీర్వదించబడతావు, ఇలా దీవించబడతావు అని తండ్రి ఆశీర్వదించాడు. కానీ ఆమోద ముద్ర ఎవరయ్యారు తెలుసండి, దేవుడు వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం వచ్చినప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ప్రతి ఆదివారం ఒక వాగ్దానం దొరుకుతుంది ఇక్కడ. హల్లెలూయా. అవి దొరికిన వానికి జీవమును, అవి వాని సర్వసరణకు ఆరోగ్యం అని రాయబడి ఉంది. అంటే ఏవి దొరికిన వానికండి, దేవుని మాటలు దొరికిన వానికి. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటలను సమకూర్చుకుంటారో, ఎవరైతే దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకుంటారో, ఎవరైతే దేవుని మాటల చేత నింపబడి సాగుతారో వారి జీవితాలు అద్భుతమైన ఫలాలు పొందుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి మందిరంలో ఏం దొరుకుతుందమ్మ మనకే చెప్పండి అమ్మ, ఏం దొరుకుతుందండి? వాగ్దానము. అనండి గట్టిగా, కొంచెం గట్టిగానమ్మా. మందిరం అంటే ఏంటని యాకోబు గారు చెప్తున్నారు, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం. 2 భవిష్యత్తు నిర్ణయించబడే స్థలం. 3 వాగ్దానము దొరికే స్థలం. హల్లెలూయా. చెప్పండి, వాగ్దానము దొరికే స్థలం. వాగ్దానము దొరికే స్థలం. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు అండి, మన జీవితంలో మందిరంలోకి వచ్చినప్పుడు ఖాళీగా వస్తాం. కానీ వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తాం చెప్పండి, నిండుగా వెళ్ళాలి. అంటే ఎలా నింపబడిపోవాలి మనము? వాక్యముతో నింపబడిపోవాలి.
మాటలతో నింపబడిపోవాలి. ఈ వారానికి సరిపడ మాటల ద్వారా నువ్వు నింపబడిపోవనుకో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే కృప దొరుకుతుంది నీకు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఏమండి, యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయన విత్తనాలు జల్లాడట. ఆ విత్తనాలు జల్లినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? త్రావ పక్కన పడ్డాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలు పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు అటండి 60 దంతులుగాను 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా ఫలించింది. మరి త్రావు పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుపోయినాయి. రాతి మీద పడిన విత్తనాలు ఏరు లోతుగా లేనందున అవి పిల్లల మొక్క రాలేదు. ఇంకా అండి, పొదల్లో పడిన విత్తనాలు పైన ముళ్ళ కంచె ఉన్నందు చేత ఏమైపోయినాయి? అవి అణిగిపోయినాయి అంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నేను అంటాను, వాక్యం చాలామంది పెట్టినారు. మందిరములో విన్నప్పుడు తలకాయలు బాగా ఊపుతారు, స్తోత్రం చెప్తారు, హల్లెలూయా చెప్తారు. అలా అడుగు బయటెట్టగానే పక్షులు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా కొంతమంది హృదయాల్లోంచి ఏం ఎత్తుకెళ్ళిపోతుంది చెప్పండి? వాక్యం ఎత్తుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరి కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు వాక్యం పట్టుకొని. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఏదైనా శోధన వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి, వేరు లోతుగా లేనందున ఏమైపోతుంది? అన్నే వాక్యము ఎండిపోతూ ఉంది. మరి కొంతమంది వాక్యం ఏరు కూడా లోతుగా ఉంటుంది. కొన్ని శ్రమలు శోధనలు రాగానే ఏమైపోతుంది చెప్పండి? అణపబడిపోతూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే విత్తనం ఎప్పుడు ఎక్కడ విత్తబడాలి తెలుసా? మంచి నేల అంటే హృదయములో విత్తబడాలి. హృదయం అనే భూమి మీద విత్తబడాలి. వాగ్దానం హృదయం అనే భూమి మీదకి వచ్చినప్పుడు అది 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా ఫలిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వినుమట్టు వారుగా ఉంటే ప్రయోజనం లేదు. వినుమట్టు వారుగా ఉంటే ఉపయోగం లేదు. విన్న వాక్యమును మీ హృదయములో ఎప్పుడైతే ఫలిస్తుందో ఆ వాగ్దానం యొక్క ఫలము ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ 66 పుస్తకాల్లో మన జీవితానికి సరిపడ వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనకి రోజుకు ఒక వాగ్దానం ఉంది, గంటకు ఒక వాగ్దానం ఉంది, నిమిషానికి ఒక వాగ్దానం ఉంది, సెకండ్కి ఒక వాగ్దానం ఉంది. హల్లెలూయా. మనం పుట్టినది మొదలుకొని మరలా ఈ భూమి మీద మనము వెళ్ళిపోయేంత వరకు కూడా అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనకి ఏం చేతనవట్లేదు తెలుసండి? పొందుకోవడం చేతనవట్లేదు. ఏం చేతనవట్లేదమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. వింటనామే కానీ ఆ వాగ్దానాలు మనము పొందుకోవట్లేదు. నేను అంటాను, ఆ వాగ్దానం ఇది నా కోసమే, ఈ మాట నా కోసమే, ఈ వాక్యం నా కోసమే, ఈ విషయం నా కోసమే, ప్రభు నాతోనే మాట్లాడుతాడు అని ఎప్పుడైతే మనము నా కోసమే అనుకుంటామో అప్పుడు అది నీ కోసం పనిచేయటం మొదలెడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు జ్వరం తగ్గుతుందని వేసుకుంటామా? తగ్గుతుంది ఏంట్లే అని వేసుకుంటామండి కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా వేసుకోకపోతే ఆ మందు పనిచేయదంటే లోపల డాక్టర్ గారు చెప్తారు. నీవు వేసుకునే మందు మీద ఏముండాలంటే నీకు నమ్మకం ఉండాలి. ఈరోజు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ మాట మీద ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, ఆ విశ్వాసము నిన్ను ప్రతిష్టంగా మారుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒట్టిగా వచ్చిన మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? నిండుగా వెళ్ళాలి. ఓ పాస్టర్ గారు అన్నారంట, అమ్మాయి వచ్చేటప్పుడు ఒట్టిగా వస్తున్నారు మీరు, వెళ్ళేటప్పుడు మాత్రం ఏ ఓటు మీరు పట్టుకెళ్ళాలి అని బోధిస్తూ ఉంటే ఒక ఆవిడ ఎప్పటి నుంచో మనసు ఉందంట దేని మీద? కానుకలు పెట్టి మీద. దేవుని స్తోత్రం చెప్పండి. పట్టుకెళ్ళాలి అన్నారు కాబట్టి ఒక ఆవిడ సెంగిలా మూసేసి కానుక పెట్టేట్టు వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే అదేంటమ్మా అంటే, మీరే కదండి పాస్టర్ గారు ఎప్పటి నుంచో ఏదోటి పట్టుకెళ్ళండి అంటున్నారు. కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఆ కానుకలు పెట్టి మీద ఉందండి మనసు. దేవుని స్తోత్రం చెప్పండి. పట్టుకెళ్ళమంటే కానుకలు పెట్టు, పాటల పుస్తకాలు, బయట ఉన్న చెప్పులు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకెళ్ళాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని మోసుకొని పోవాలి, మహిమను మోసుకొని పోవాలి, అభిషేకం మోసుకొని పోవాలి, ఆత్మను మోసుకొని పోవాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా వినండి, మాట వినండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని మాటను మోసుకొని పోయేవారుగా మనం మారిపోవాలి. 4వ మాట చెప్తాను. ఏమన్నాడండి యాకోబు గారు? పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పరలోకానికి గుమ్మం ఏదటండి?
ఇదే మందిరమే. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకం వెళ్ళే దారి ఏదంటండి? మందిరమే. హల్లెలూయా. అంటే ప్రతి డిపార్ట్మెంటు లోకంలో ఎవరో ఒకరి చేత ఆపరేట్ చేయబడుతుంది, కానీ మందిరము మాత్రము పరలోకము నుండి ఆపరేట్ చేయబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోకపు దేవుని చేత ఆపరేట్ చేయబడుతుంది. చూడండి, ఇందాక పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని శక్తి మనందరినీ తాకుతుందా లేదా? దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? దేవుని ప్రభావం మనలందరినీ కమ్ముకుంటుందా లేదా? ఎందుకు జరుగుతుంది అలాగా అంటే పరలోకము నుండి ఇక్కడ జరుగుతున్న ఆరాధన ఆపరేట్ చేయబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ నువ్వు మోకరించగానే ఎక్కడ కనబడుతున్నావు? పరలోకంలో కనబడుతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఇది ఏంటో తెలుసండి? పరలోకపు గవిని. ఏంటమ్మా? పరలోకపు గవిని. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు అల్లా నీ మనసులోకి ఏం రావాలంటే పరలోకపు గుమ్మాలోకి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చానండి? పరలోకపు గుమ్మాలోకి వచ్చాను నేను. ఇప్పుడు పరలోకపు గుమ్మాలో ఉన్నాను కదా, నన్ను పరలోకమందున దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా అనుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించేయండి. కాబట్టి ఊరకనే అనలేదు మందిరం అని. మందిరం అంటే చెప్పండి, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలమని. మందిరం అంటే చెప్పండి, భవిష్యత్ నిర్ణయించబడే స్థలమని. మందిరం అంటే వాగ్దానం వినబడే స్థలమని. ఇప్పుడు మందిరం అంటే పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం. మరి ఈ 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. ఈ 4 విషయాల్లో మరి మనమేం తీర్మానం చేసుకోవాలి ఇక్కడ మందిరంలో? దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో ఏం తీర్మానాలు చేసుకోవాలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను చెప్పను అన్ని విషయాలు. 2 జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 2 జ్ఞాపకం చేస్తాను. చెప్పనా వద్దండి? అవునని కానీ, కాదని కానీ, వద్దని కానీ, అని కానీ, అని కానీ అంటలేదు. మీరు చెప్పమంటారా వద్దంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 విషయాలు. మరి దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం అని చెప్పుకున్నాం కదా, 2. భవిష్యత్తు నిర్ణయించబడే స్థలం అని చెప్పుకున్నాం కదా, 3. వాగ్దానం వినబడే స్థలం అని చెప్పుకున్నాం కదా, 4. పరలోకపు గవినిది అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడున్న మనము ఏం తీర్మానం చేసుకోవాలి? గట్టిగా స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. చూడండి, ఆదికాండ గ్రంథంలోనే ఆ 28వ అధ్యాయంలోనే ఒక 2 తీర్మానాలు యాకోబు గారు చేసుకుంటారండి. ఆ 2 తీర్మానాల్లో మొదటి తీర్మానం చదవండి దయచేసి, 18వ వచనం. లేచి మరియు చదువమ్మా. వస్త్రము నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండెను, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, యాకోబు గారు ఏమన్నారు చెప్పండి? స్తంభముగా నిలిపిన ఈ రాయి ఏమవును? అందరూ నా వైపు చూడాలి. ఈ చివరి మాటలు కదా ఇవి. ఈ మాటలో చెప్పుకుని ముగించేసుకుందాం. చూడండి, ఈ రాయి ఏమవును? మందిరమగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు యాకోబు గారు ఏమన్నారంటే, నేను ఏ రాయినైతే నూనె పోసి అభిషేకించానో ఆ రాయి దేవుని మందిరము. గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబు గారు తీసుకున్న మాట నేను తీసుకుని చెప్తున్నాను. ఇప్పుడు దేవుని మందిరంలోకి వస్తున్న మనము ఏమైపోవాలి తెలుసా? మనమే ఒక దేవుని మందిరంగా మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనమే ఎలా మారిపోవాలండి? దేవుని మందిరంగా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయము దేవునికి ఏమై ఉందంటమ్మా? ఆలయమై ఉంది. కాబట్టి నీ హృదయమట ఏమైపోవాలంటే దేవునికి ఒక మందిరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయము దేవుని మందిరంగా మార్చబడాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారంట హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతున్నాడంట. ఎవరు ఆయన స్వరము విని తలుపు తీస్తారో ఆయన వారితోనూ వారు ఆయనతోనూ కలిసి ఏం చేస్తారంట? భోజనం చేస్తారంట. కాబట్టి పూట దేవుని మందిరాలకు వచ్చిన నీవు, అమ్మ వినాలి ఈ మాట,
దేవుని మందిరానికి వచ్చిన నీవు ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ హృదయ తలుపును తెరవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం తెరవాలమ్మా అంటే నీ హృదయ తలుపు తెరవడం అంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందిరం అంటే అర్థం ఏంటి తెలుసండి? నీ హృదయములో దేవుని సంధికి వచ్చిన నీవు, ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలంటే, భవిష్యత్తు నిర్ణయించబడాలంటే, ఏమండి నీకు వాగ్దానం వినబడాలంటే, ఏమండి పరలోకపు గవినిలో నీవు ఉండాలంటే, నీ హృదయము దేవుని ఆలయముగా మారాలి. నీ జీవితము దేవునికి ప్రియులరా దేవునికి అర్పించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందిన చేతుల పైకి ఎత్తండి ఒకసారి. బాగా ఎత్తారు, ఇంకా బాగా ఎత్తాలి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇంకా పొందలేదు ఉన్న వాళ్ళు ఎత్తండి. నేనేమన్నా ఎత్తండి అమ్మ, పర్లేదు. ఇంకా పొందలేని వాళ్ళు, ఇంకా బాప్తిసం పొందలేదన్న వాళ్ళు, దేవుడు మిమ్మల్ని కూడా దీవించను గాక. మరి మీరు మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. మరి ఇచ్చారా? ఎప్పుడో ఇచ్చేసామంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? మన హృదయంలో ఎవరు కొలువై ఉండాలి? యేసయ్య రావాలి. యేసయ్య రావాలంటే మీరు ఆహ్వానించాలి కదా, మీ హృదయం అనే తలుపు తీయాలి కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచో తడుతున్నాడు మీ హృదయ తలుపుని దేవుడు. హల్లెలూయా. అమ్మా నాకు చోటివమ్మా, నాకు చోటివమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి కొంతమంది హృదయాలకు లోక సంబంధ విషయాలకు చోటు ఉంటుంది, కానీ ఎవరికి చోటు ఉండలేదమ్మా. నేను అంటాను ఈరోజు నా 2 చేతులు చూడని చెప్తున్నాను, సమయం చాలా తక్కువగా ఉంది. మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలండి? ప్రభువుకి ఇవ్వాలి. అంటే మీరు బాప్తిస్మము పొందాలి. ఏమండి బాప్తిస్మం పొందాలి. చూడండి, మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో లూదియా అనబడిన ఒక స్త్రీ ఉంది. ఆవిడట పౌలు గారు చెప్తున్న మాటలేందు విశ్వాసం ఉంచిందట. విశ్వాసం ఉంచి అంటదావిడి, లేకపోతే లక్ష్యం ఉంచి అంటదావిడి. ఇదిగో ఆమె కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు చెప్తున్న మాటల యందు ఆమె లక్ష్యం ఉంచి తానును తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారట? బాప్తిసం పొందినప్పుడు ఆమె నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని. చూడండి, ఇక్కడ చూడండి, ఆమె ఏం చేసింది తెలుసా? తన హృదయం ఎప్పుడైతే తెరవబడిందో వెంటనే బాప్తిసం పొందింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా ఎన్నో రోజులు బట్టి నుంచి వాక్యం వింటున్నారు కదా, ఎన్నో రోజులు బట్టి నుంచి మందిరానికి వస్తున్నారు కదా. మరి మీ హృదయం దేవుడికి ఇచ్చారా? దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ఆస్తిని కాదు. దేవుడు ఏమడుగుతున్నాడు? నీ అంతస్తుని కాదు. మరి దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి హృదయం ఇవ్వాలా వద్దా చెప్పండి? మందిరంలో ప్రభు అనుగ్రహించే ప్రతిదీ పొందుకోవాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటి చెప్పండి? మొదటి తీర్మానం ఏంటి చెప్పండి? మనమే ఒక మందిరంగా మారాలి. అలా మారాలంటే మన హృదయము దేవుడికి ఇవ్వాలి. ఇవ్వడం అంటే ఏంటి అర్థం? యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇప్పుడే మీరు అడిగితే కనుక మీ హృదయంలోనికి యేసయ్య వస్తాడు. ఇక చివరి మాట చదివి మనం ముగించుకుందాం. ఆదికాండ గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా చివరి వచనం చదవండి. చివరి వచనం చూడండి, 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ఆయన మొక్కుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, ఇది మందిరమే కానీ వేరొకటి కాదని యాకోబు గారు చెప్పారు. ఏంటయ్యా అలా చెప్పావంటే ఆయన అంటాడు, ఇక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది, ఇక్కడ నా భవిష్యత్తు నిలపరచబడింది, ఇక్కడ నాకు వాగ్దానం వినబడింది, ఇదిగో ఇక్కడ పరలోకం నాకు కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇన్ని రకాల కార్యాలు చేసిన దేవునికి నేను 2 విషయాలు నేను సమర్పణ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే నా హృదయం దేవునికి ఇచ్చేస్తాను, నా జీవితమే దేవుని మందిరంగా మార్చుకుంటాను. ఇప్పుడు 2వ సమర్పణ ఏంటంటే 10వ భాగం అంతయు తీసుకొచ్చి దేవుని మందిరపు నిధిలోకి తీసుకొస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? మనము 10వ భాగం ఎవరికి ఇవ్వాలి చెప్పండి అమ్మా? దేవుడికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మలాకి 3:10లో మందిరములో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగము తీసుకొచ్చి
మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎప్పుడైనా సరే మనము దేవుని మందిరంలోనికి ఏం తీసుకురావాలమ్మా చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మందిరంలో ఒట్టి చేతులతో కనబడకూడదట మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒట్టి చేతులతో కనబడకూడదు. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు 10వ భాగం తీసుకురావాలి. మందిరంలోకి వచ్చినప్పుడు ఏమండి, మందిరంలో వచ్చినప్పుడు మీ మొక్కుబళ్ళు తీసుకురావాలి. మందిరంలోకి వచ్చినప్పుడు కృతజ్ఞత కాను. అందుకే 100వ కీర్తనలో రాయబడి ఉంది ఏమండి, ఆయన ఆవరణంలో ప్రవేశించినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన మందిరంలోనికి రండి. హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, మేము మందిరంలోకి కానుకలు తెచ్చిన నాటి నుండి సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలిపోతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను అమలాపురం దగ్గర కాట్రేన్ కొన్న కూరెళ్ళానండి. ఇలాగ ఉపవాస ప్రార్థనలు, రాత్రికి సాక్ష్యం చెప్పాను, మరుసటి రోజు వాక్యం చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత ముగింపు మాటలు మాట్లాడుతున్నారు అయ్యగారు. ఏమని అన్నారంటే, ఈ ఉపవాస కూటాల ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు, ప్రసంగాల ద్వారా దేవుడు ఏం చెప్పాడు, మీతోటి ఏం తీర్మానం చేసుకున్నారు అని దైవజనులు ప్రకటిస్తే ఒక ఆయన వెనకాల లేచి అన్నాడు, అయ్యగారు ఈ కూడికెళ్ళ విషయంలో ఓ 25,000 ఇమ్మని తీర్మానం చేసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్ప. ఏమన్నాడమ్మా ఓ 25,000 ఇమ్మని దేవుడు చెప్పాడండి అన్నాడు. వెంటనే ఆ మాటకి ఏమన్నా తెలుసండి, ఇదిగో నీకే 15 లక్షలు అప్పు ఉంది, ఎక్కడి నుంచి 25,000 అని అన్నాడు. వెంటనే ఆయన అన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి, అయ్యగారు 15 లక్షల అప్పు ముందు 25,000 ఎంతలేండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు అర్థం కాలేదు. అప్పు ఉండగా కూడా దేవునికి ఇవ్వాలనే మనసు చూసారా, దాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సాయంత్రానికి వెళ్తే తెచ్చాడు అయ్యగారికి. మమ్మల్ని తీసుకెళ్తాక అయ్యగారు ఆ కొబ్బరి తోటలోంచి వెళ్తా ఉండుంటే ఈ లోపల మనోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యగారు అంట. ఏమరా నాయన అంటే, ఏమి లేదు అయ్యగారు, నేను మీకు 25,000 ఇచ్చాను కదండి. ఇస్తే ఇప్పుడు ఏంటి మరి ఇచ్చేయమంటామని అడుగుతున్నారు. ఉండండి చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవుని కోసం ఇవ్వాలని తెగించానో దేవుడు నా కోసం తెగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకున్న అప్పులన్నీ తీర్చేసే ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేశాడండి అన్నాడు. ఎలా జరిగింది అంటే, మా తాతయ్య గారిది కాకినాడ అండి, మాదేమో అమలాపురం. మా తాతయ్య గారికి మా నాన్నగారికి చిన్నప్పుడే గొడవ అయిపోయింది. ఆ గొడవలో మా నాన్నగారికి మా తాతయ్య గారికి గొడవ అయినప్పుడు మా నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటారే, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనంటే, నువ్వు వద్దు నీ గవ్వ వద్దని వచ్చాడండి మా నాన్నగారు. అమలాపురంలో స్థిరపడ్డాడు. అమలాపురం ఇల్లు కట్టుకున్నాడు. అమలాపురంలో పెళ్లి చేసుకున్నాడు. మేము పుట్టాం. ఎప్పుడు మా తాత ముఖం మేము చూడలేదు, ఎప్పుడు మా ముఖం మా తాత చూడలేదు. మా ఇంటికి ఆయన రాలేదు, మేము ఆ ఇంటికి వెళ్ళలేదు. కానీ జరిగిన విషయం ఏంటంటే, మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మాకేమీ తెలియదు. కానీ మా అన్నయ్య పొద్దున్న ఫోన్ చేసి అన్నాడు, ఒరే తమ్ముడా, నీకు విషయం చెప్పడం ఆగిపోయిందిరా. ఏంటనంటే, తాతయ్య గారి కాకినాడ నడిబొడ్లో కొంత స్థలం ఉంది, అది అమ్మేద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నాం, అమ్మబడతలేదు. కానీ ఇవాళ రేటు పెట్టేశాం. అయితే విచిత్రం ఏంటంటే, దస్తావేజులు తీసాం. ఆ దస్తావేజుల్లో మాకు తెలుసు నీ ఊరుగా నీ పేరుగా ఉండదని, కానీ నీ పేరే మొట్టమొదట సువర్ణ అక్షరాలతో రాసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి పేరటండి? ఈ తెగించి దేవునికి ఇత్తనని అడుగుతారండి. ఆడి పేరు ఎక్కడుందటండి? దస్తావేజుల్లో మొట్టమొదటిగా రాసిందట. కాబట్టి మనోడేళ్ళు సంతకం పెడితేనే కానీ అక్కడ చెల్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ ఆధార్ కార్డు పెట్టుకుని నువ్వు అర్జెంటుగా వచ్చేసావంటే సంతకం పెట్టేసి నీ వాటాకి 25 లక్షలు వచ్చింది, వచ్చి పట్టుకెళ్ళిపోనానన్నారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి 25,000 ఇస్తానని తీర్మానం చేసుకుంటే దేవుడు 25 లక్షలు ఇచ్చాడండి. ఇప్పుడు కొట్టరు చప్పట్లు, మీరు కొట్టాలి మరి అప్పుడే చప్పట్లో. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు కొట్టరు చెప్పేస్తాను, అది కూడా ఆయన ఎవరికో ఇచ్చాడండి దేవుడు, మాకు కూడా అయితే కొట్టేద్దాం చప్పట్లో అంటారు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఆయన చేసుకున్నట్లుగా తీర్మానం ఎవరు చేసుకోవాలండి? అది. హల్లెలూయా. ఏమండి, ఎంతోమంది సేవకులు వస్తున్నారు, ఉపదేశాలు ఇస్తున్నారు, చక్కటి మాటలు చెప్తున్నారు. మరి ఊరకనే వచ్చేస్తారండి సేవకులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనేమో ఏలంపూడి నుంచి వచ్చాను, రేపు వచ్చాయనండి మచిలీపట్నం నుంచి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం దేవుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎప్పుడైతే మనం దేవుడికి ఇస్తామో దేవుడు ఏం చేస్తాడో మన కరువు తీర్చేస్తాడు, మన అప్పులు తీరిపోతాయి, మనకున్న పరిస్థితులు మారిపోతాయి. ఇచ్చి చూడండి, మారిపోతే అడగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మందిరములో మనం 2 తీర్మానాలు తీసుకోవాలి. 1 మన హృదయం ఇవ్వాలి, 2 మనం కానుక ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 మన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి, 2 మన దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. ఇలా ఎప్పుడైతే మనం చేసుకుంటామో మందిరంలోకి వచ్చే ప్రతి దీవెన మీకు సొంతమైపోద్ది. ఇట్టి మాటలు మన వెనుకట్లో దేవుడు ఆశీర్వదించనుగాక. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన మీకోసం చేసి నేను ముగిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరుద్దాం, అందరూ నోరు తెరుద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు, ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు, ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు, ప్రభువే మేము దర్శిస్తున్నాడు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలలోనైనా అనుకోలేదు నీ ముఖము చూస్తానని, మదిలోనైనా అనుకోలేదు నీ స్వరము వింటానని, ఊహలోనైనా ఊహించలేదు, ఊహలోనైనా కలలోనైనా అనుకోలేదు నీ ముఖము చూస్తానని, మదిలోనైనా అనుకోలేదు నీ స్వరము వింటానని, ఊహలోనైనా ఊహించలేదు, ఊహలోనైనా ఊహించలేదు నీ మహిమ మోస్తానని, యేసయ్యా నీ మహిమ మోస్తానని. యేసయ్యా, యేసయ్యా ఎందుకింత ప్రేమ నా పైన, యేసయ్యా, యేసయ్యా ఎందుకింత జాలి నా పైన, కలలోనైనా అనుకోలేదు నీ ముఖము చూస్తానని, మదిలోనైనా అనుకోలేదు నీ స్వరము వింటానని, ఊహలోనైనా ఊహలోనైనా ఊహించలేదు, ఊహలోనైనా ఊహించలేదు నీ స్వరం వింటానని, యేసయ్యా నీ స్వరం వింటానని. ఏ పాటిదో నా జీవితం ఏనాడో కనుమరుగవును, ఏ పాటిదో నా జీవితం ఏనాడో కనుమరుగవును, మట్టికి నీవు పైనుంచి నీదు ఆత్మతో నన్ను నింపినావా, మట్టికి నీవు మహిమనిచ్చి నీదు ఆత్మతో నన్ను నింపినావా, నీ పోలికగా నన్ను మార్చినావా,
నీ పోలికగా నన్ను మార్చినావా యేసయ్యా యేసయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా స్తోత్రమయ్యా ఎందుకింత చాలిన పైన యేసయ్యా రీదాల శబల రబ ఉరమల శంకరల రబ బబ యేసయ్యా యేసయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా యేసయ్యా ఎందుకింత చాలినాపై పోతే చంద్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా యేసయ్యా ఆమేన్ 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 ఎందుకింత చాలినా పైన యేసయ్యా యేసయ్యా దేవుని శక్తి దేవుని సామర్థ్యం దేవుని కృప ఓ హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటల ద్వారా ప్రభు నాతో మాట్లాడండి. నా హృదయం దర్శించబడింది. యాకోబు